ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో ధర్మరాజుచే పట్టాభిషిక్తుడైన పరీక్షిత్తు ధర్మరాజు వలె ప్రజారంజకంగా పరిపాలన సాగించుచుండెను. ఒకనాడు పరీక్షిత్తు తన రాజ్యంలో సంచరించుచుండగా ఒకచోట దిక్కులు దద్దరిల్లేటట్లు ఒక కేక వినిపించింది. వెనువెంటనే ఆ చోటికి చేరుకున్న పరీక్షిత్తు నేలపై పడి ఉన్న గోమాతను మరియు 3 కాళ్ళు నరకబడి ఒంటికాలిపై నిలబడి ఉన్న వృషభమును చూసెను. అంతటా గోరూపంలో ఉన్నది భూమాత అని, వృషభ రూపంలో ఉన్నది ధర్మదేవత అని గుర్తించి వాటిని ఆ విధంగా హింసించినది ఎవరైనా సరే, ఎక్కడ ఉన్నా సరే నేను వారిని అంతమొందించెదను అని గట్టిగా పలుకగా అది విని భయానక రూపంలో వచ్చి వాటిని హింసించినది తానే అని తన పేరు కలిపురుషుడని పలికెను. పరంధాముడైన శ్రీకృష్ణుని అవతార పరిసమాప్తితో ద్వాపరయుగం పూర్తి కాగా ప్రారంభం కావలసిన కలియుగము మరియు ఆ యుగ పురుషుడనైన కలిపురుషుడను తానే అని, తాను రావలసిన సమయం ఆసన్నమైనదని అందుకు అనుమతి ఇవ్వమని పరీక్షితుని కలిపురుషుడు ప్రార్థించెను.